మోసాలు చేసి జనాలను అమాయకుల్ని మోసం చేసి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ నోళ్ళు కొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడి నువ్వు తెచ్చే డబ్బు ఎవరికి కావాలిరా? నీ డబ్బు ఎవరికి కావాలి? ముందు మార్చుకోరా, నీ బ్రతుకు మార్చుకోరా. నీ ప్రాణం పెట్టింది నువ్వు బ్రతుకు మార్చుకుంటావని, మోసం చేసి ఇంకా 4 మోసాలు చేసి తెచ్చి నాకు ఇస్తావని కాదు, మార్చుకుంటావని. మార్చుకో. అది దైవస్వరం. పాస్టర్ అయినా కూడా అంతే చెప్పాలండి, లేకపోతే వాడు పాస్టర్ కాదు, వాడు దొంగ. ఏం పర్లేదు బిడ్డలారా, ఎవడిని ఎత్తినన్నా చేతులు పెట్టండి, ఎవడినన్నా ముంచండి, ఎవడినన్నా ఆర్పండి, ఏం పర్లా. దేవుడికి ఇవ్వండి అనేవాడు దొంగ పాస్టర్. పాస్టరే కదా, సేవకుడే. అంతేగాని నీ తప్పుడు జీవితం మార్చుకోకుండా నువ్వు తీసుకొచ్చే సొమ్ము దొంగ సొమ్ము, మోసం చేసిన సొమ్ము, పడుపు సొమ్ము, వ్యభిచారపు సొమ్ము, నోళ్లు కొట్టిన సొమ్ము, కుటుంబాలను కూర్చున్న సొమ్ము, లంచాలు తీసుకున్న సొమ్ము, అవినీతితో వచ్చిన సొమ్ము, కుటుంబాలను ఆర్పిన సొమ్ము, దీపాలను ఆర్పిన సొమ్ము నాకొద్దు. ఎంత శాపం అది, ఎంత శాపం అది. నువ్వు దీవించబడుతున్నావా? నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు తిని ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? నువ్వు తాగుబోతు అయిపోయావు, నీ పిల్లలు తాగుబోతులు అయ్యారు, నీ భార్య తాగుబోతైంది. ఆడ మగ తేడా లేకుండా నువ్వు తీసుకొచ్చే ఆ హేయమైన డబ్బుతో మొత్తం నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ కాపురం, నీ ఫ్యామిలీ మొత్తం శపించబడింది కదా. శాపగ్రస్తుడివై, శాపగ్రస్తురాలువై నిన్ను నువ్వు నాశనం చేసుకుంటా తీసుకొచ్చే డబ్బు, జనాన్ని నాశనం చేస్తా తీసుకొచ్చే డబ్బు దేవునికి ఎందుకు? దేవుడు అదే కోరాడు. మార్పు కావాలి దేవుడికి, మార్పు కావాలి. నీతి ఫలం ఫలించాలి.